అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఈరోజు మనము హిస్టోస్కోపీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అది హిస్టోస్కోపీ పిల్లలు లేని వాళ్ళకి, ఎటువంటి వాళ్ళకి ఇది చేయించుకుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనేది తెలుసుకుందాం. ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. హిస్టోస్కోపీ అనేది ఆఫీస్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే దానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, అలా వచ్చి మీరు అది చేయించుకొని వెళ్ళిపోవచ్చు కూడాను. ఆఫీస్ ప్రొసీజర్ అంటే అదే డే కేర్ అంటే కొంతమందికి కొంచెం పెద్ద సైజ్ స్కోప్ కానీ ఏదైనా మనము ప్రొసీజర్ సెప్టల్ రిసెక్షన్ అలా ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు అనస్థీషియా ఇస్తాము. మార్నింగ్ వస్తే మీరు ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళు, ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హిస్టోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. సో హిస్టోస్కోపీలో మనం ఏం చేస్తాము అని అంటే, మనము గర్భసంచి లోపటికి, బయట వైపు మనం ఏం చూడము, గర్భసంచి లోపటికి లైట్ వేసి అంతా బాగుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇటువంటి వాళ్ళకి కొంతమందికి గర్భసంచిలో లోపాలు ఉంటాయి, అంటే యూట్రైన్ అనామలీస్, మధ్యలో ఎక్కువగా కండ ఎదగటం, కంప్లీట్ సెప్టమ్, పార్షియల్ సెప్టమ్, సబ్ సెప్టేట్ యూట్రస్, ఇటువంటి సెప్టమ్ అనేది ఉన్నప్పుడు. సెకండ్ పాయింట్, కొంతమందికి కణితలు అనేవి ఏర్పడతాయి, అంటే మాంసపు కండలు, పాలిప్స్ అంటాము, యూట్రైన్ పాలిప్స్. ఇటువంటి ఉన్న వాళ్ళకి, కొంతమందికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ముందు చేసుకున్న వాళ్ళ ప్రొసీజర్స్ వల్ల కానీ గర్భసంచి లోపల అతుకులు అనేవి ఏర్పడతాయి, యూట్రైన్ అడ్హెషన్స్ అంటాం. సో యూట్రైన్ అడ్హెషన్స్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమందికి మరీ పలుచగా ఉంటుంది గర్భసంచి లోపల లైనింగ్, అసలు పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఉంటాయి, థిన్ ఎండోమెట్రియం ఉంటుంది. సో దానికి బయాప్సీ తీయాలన్నా కానీ, బయాప్సీ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొంతమందికి హిస్టోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ చేసినప్పుడు ఇంకా యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హిస్టోస్కోపీ చేయటం వల్ల వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం హిస్టోస్కోపీ చేసినప్పుడు మనం చూసేది గర్భసంచి లోపల బాగుందా లేదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్యూబ్స్కి స్టార్ట్ అయ్యే ఓపెనింగ్స్ బాగున్నాయా లేదా, ఇవి మనము చూస్తాము. అలా అని సెర్విక్స్ అనేది ద్వారం నుంచి వెళ్ళటం వల్ల కొంతమందికి సర్వైకల్ స్టినోసిస్ అనేది ఉంటుంది. సో అదేమైనా డైలటేషన్ అవసరమా, ఎక్కడైనా సర్వైకల్ రిడ్జ్ అనేది ఉందా అనేది కూడా చూస్తాం. సో ఆ తర్వాత మనం సర్విక్స్ నుంచి ఇంకొంచెం ముందటికి వెళ్తే లోపల గర్భసంచి కనిపిస్తుంది. సో గర్భసంచి లోపల అన్ని గోడలు, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, ఫండస్ అన్నీ చూస్తాం, అన్నీ బాగున్నాయా లాటరల్ వాల్స్ అనేసి. ఇన్ కేస్ మనకి సెప్టమ్ కనిపించింది, కొంతమందికి పదే మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉంటుంది. కొంతమందికి సెప్టేట్ యూట్రస్ అనేది ఉంటుంది, అంటే గర్భసంచి 2 భాగాలుగా ఉంటుంది అనమాట. సో ఆ మధ్యలో అడ్డుగోడ అనేది మనం తొలగించడం వల్ల వాళ్ళు న్యాచురల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ పొందే అవకాశాన్ని పెంచుకుంటారు. సో సెప్టల్ రిసెక్షన్ చేయొచ్చు హిస్టోస్కోపీ ద్వారా. సెకండ్ పాయింట్, పాలిప్ అనేది ఎక్స్ట్రా కండ గ్రో అవుతూ ఉంటుంది కొంతమందికి. ఆ పాలిప్ ఎప్పుడైతే పెద్దదిగా ఉందో, కొన్నిసార్లు గర్భం నిలబడడానికి ఆ పాలిప్ అనేది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళు ఈ సింపుల్ ప్రొసీజర్ వల్ల, పాలిపెక్టమీ చేయించుకోవటం వల్ల తిరగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందే అవకాశాన్ని పెంచుకోగలుగుతారు. యూట్రైన్ అడ్హెషన్స్ అంటే గర్భసంచి లోపల ఒక గోడ 2 గోడలు అతుక్కుపోతాయి. సో అవి చాలా కారణాల వల్ల, ఒకటి టీబీ వల్ల అయి ఉండొచ్చు, ప్రీవియస్గా ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ అంటే డిఎన్సీ అలాంటివి చేయించుకోవటం వల్ల కూడాను ఈ 2 గోడలు డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఆగిపోవటమో, లేకపోతే డేట్ అయినప్పుడు చాలా తక్కువ బ్లీడింగ్ అవటమో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో యూట్రైన్ అడ్హెషన్స్ని మనము యాషర్మాన్ సిండ్రోమ్ అంటాము, దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు కట్ చేయటం వల్ల. 4వది, ఇంకా కొంతమందికి మరీ పలుచగా ఉంటుంది ఎండోమెట్రియం అన్నప్పుడు, ఇప్పుడు కొత్తగా వస్తున్న లేటెస్ట్ ప్రొసీజర్స్ పిఆర్పి, స్టెమ్ సెల్స్ ఇన్స్టలేషన్, వీటికి కూడా మనం హిస్టోస్కోపీ చేసి గర్భసంచి లైనింగ్ లోపటికి మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం వల్ల కొంతవరకు వాళ్ళ ఇంప్లాంటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వెరీ సింపుల్ డే కేర్ అండ్ ఆఫీస్ ప్రొసీజర్ హిస్టోస్కోపీ చేయించుకోవటం వల్ల చాలా మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు. సో నేను ఏదైతే కండిషన్స్ చెప్పి మీ దాంట్లో మీకు ఏదైనా ఉంది అని అనుకుంటే, సో ఈ సింపుల్ ప్రొసీజర్ చేయించుకొని మీరు బెనిఫిట్ పొందొచ్చు. థ్యాంక్ యూ.